నర్సాపురం అసెంబ్లీపై జనసేన ఖండిస్తుంది. ఎలాగైనా నర్సాపురంలో గెలుపొందాలని భావిస్తుంది. స్థానిక వైసీపీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఇప్పుడు జనసేనలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి కొత్తపల్లిని ఆహ్వానించడం కొత్త సమీకరణాలకు తావిస్తుంది. తెలుగుదేశంతో సుదీర్ఘ అనుభవం ఉన్న కొత్తపల్లి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి కీలక పాత్ర పోషించారు. అనంతరం వైసీపీలోకి చేరారు. ఇప్పుడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపున కృషి చేయాలని సూచించారు పవన్ కళ్యాణ్. కొత్తపల్లి చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు కొత్త ఉత్సాహం వస్తుందని, ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు జనసేన నుంచి బరిలోకి దిగాలని ఎప్పటినుంచో కొత్తపల్లి ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. టీడీపీ జనసేన తొలి జాబితాలో నర్సాపురం పేరు లేకపోవడంతో చకచకా పావులు కదిపారు కొత్తపల్లి. రెండో జాబితాలో కొత్తపల్లి పేరు ఉంటుందని ఆయన వర్గీయులు బలంగా చెబుతున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం ఉన్నారు. బ్రహ్మం, చెప్పండి, కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన తీర్థం పుచ్చుకున్నట్టు తెలిసింది, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఇటు జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించి ఒక జాబితా వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 6 టికెట్లు అయితే టీడీపీ అనౌన్స్ చేయడం జరిగింది. మిగిలినటువంటి ఏవైతే స్థానాలకు రెండో జాబితాలు వచ్చే అవకాశం ఉంది. మరో పక్కన చూసుకుంటే జనసేనకు సంబంధించి ఇప్పటికీ ఎటువంటి మొదటి విడత జాబితాలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏ ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో నర్సాపురానికి సంబంధించినటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగాను ఒకసారి ఎంపీగా పనిచేశారు. అదే టీడీపీ సంబంధించి సుదీర్ఘంగా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది. మరోపక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఆయనకి ఎంతో పట్టుంది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే కొత్తపల్లి సుబ్బారాయుడు ఉన్నాడో ఆ సుబ్బారాయుడు జనసేన పార్టీ తీర్థం తీసుకున్నటువంటి పరిస్థితి. నిన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన జాయిన్ అవడం జరిగింది. ఇదే నేపథ్యంలో కొత్తపల్లి జనసేనలో జాయిన్ అయ్యేటువంటి నేపథ్యంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక జనసేనలో ఒక మంచి పట్టొచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. అదేవిధంగా సుమారుగా 15 నియోజకవర్గాలు, జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో సుమారుగా 8-9 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా బలం ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడు ఇటు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు లేదా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఈ 2 జిల్లాలు కూడా కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి నేపథ్యంలో కాపు ఎవరైతే వలస వచ్చి తమ పార్టీల చేత ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా జనసేనలో వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తాన్ని చూసుకుంటే కొత్తపల్లి సుబ్బారాయుడు గతంలో కూడా టీడీపీ పార్టీలో గత 4 సార్లు టీడీపీ పార్టీ నుంచి నర్సాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా ఒకసారి ఎంపీగా కూడా ఎన్నికైనటువంటి నేపథ్యం ఉంది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో రావడంతో ఇప్పటికే ఒక ఊపు వచ్చిన పరిస్థితి ఉంది. మరోపక్క నర్సాపురంలో ఆయన రాకను కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి అక్కడ జనసేన పార్టీ కన్వీనర్ ఉన్నటువంటి బొమ్మని నాయకుడు ఇప్పటికే ఆయన సీట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే నర్సాపురం, పాలకొల్లు,
భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, అదేవిధంగా ఆచంట కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే జనసేన పట్టున్నటువంటి ఏవైతే నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాలు కంపల్సరిగా జనసేన పార్టీకి సీట్లు వస్తాయి అన్నటువంటి నేపథ్యం. ఇటు నర్సాపురం టికెట్ కూడా ఇప్పటికే జనసేన పార్టీకి వస్తుందని అన్ని ఊహాగానాలు ఉన్నాయి. అన్ని సర్వేలు కూడా జనసేన పార్టీకి అభ్యర్థి గెలుస్తారన్నటువంటి నేపథ్యం. ఇప్పటికే బొమ్మిడి నాయకులు గత 5 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించి ఆయన సేవలు అందిస్తున్నారు. అనూహ్యంగా కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీ రావడం, అదేవిధంగా ఆయన కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే గెలిచే అవకాశం ఉన్నటువంటి ఏదైతే జనసేన టికెట్ గెలిచే అవకాశం ఉన్నటువంటి నర్సాపురం నియోజకవర్గంలో మరోసారి అంతర్గత కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే మొదటి విడత ఏదైతే జాబితా వచ్చిందో ఈ జాబితా వచ్చినటువంటి నేపథ్యంలో 6 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే టికెట్లు ఆశించి భంగపడ్డారో వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న నాదెండ్ల మనోహర్ను కూడా ఆయన గృహ నిర్బంధం చేసి ఆయన కూడా తీవ్రంగా ఆరోపించడం జరిగింది. అదేవిధంగా ఇటు ఏలూరు కావచ్చు, తణుకు కావచ్చు, లేకపోతే ఇటు ఉండి సంబంధించి కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా జనసేనకు సంబంధించి టికెట్లు ఆశించి భంగపడిన వాళ్ళు తెర మీదకి వచ్చి జనసేన పార్టీని ఓడిస్తాము, లేకపోతే జనసేన పార్టీని నమ్ముకున్నాను, మాకు కొత్తగా వచ్చిన వారు కానీ లేకపోతే టీడీపీ టికెట్ కేటాయిస్తున్న అన్యాయం అని చెప్పేసి బహిరంగంగా వచ్చి వాళ్ళు ధర్నా చేయడం, నిరసన తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురంలో రావడం కూడా ఇది కూడా చర్చనీయాంశం అయింది. కిరణ్మయ్. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ.